హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో సెమీఫైనల్ బెర్త్లు అయితే కన్ఫామ్ అయిపోవడం జరిగినాయి. అసలు సెమీఫైనల్కి ఏ జట్లు చేరడం జరిగినాయి, అదేవిధంగా సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ప్రత్యర్థి ఎవరు ఉండబోతున్నారు, ఆ సినారియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ దశ మ్యాచ్లకి అయితే చివరికి అయితే చేరడం జరిగినాయి. ఈరోజు వచ్చేసరికి భారత్ న్యూజిలాండ్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. దీంతో అయితే గ్రూప్ మ్యాచ్లు అయితే అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ గ్రూప్ మ్యాచ్లు ముగిసిన వెంటనే సెమీఫైనల్ మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లు వచ్చేసరికి మార్చి 4th, మార్చి 5th అయితే జరగబోతుంది. మార్చి 4th వచ్చేసరికి మొదటి సెమీఫైనల్, మార్చి 5th వచ్చేసరికి రెండో సెమీఫైనల్ అయితే జరగబోతుంది. అయితే సెమీఫైనల్లో వచ్చేసరికి గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్, టీమిండియా అయితే సెమీఫైనల్కి అయితే దూసుకు వెళ్ళడం జరిగినాయి. 4 పాయింట్లతోనే ఆడిన 2 మ్యాచ్లో 2 విజయాలు అయితే సాధించడం జరిగినాయి ఇరు జట్లు. అదేవిధంగా గ్రూప్ బి నుంచి వచ్చేసరికి 2 జట్లు అయితే సెమీస్కి రావడం జరిగినాయి. సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఆస్ట్రేలియా జట్లు అయితే సెమీస్కి అయితే రావడం జరిగినాయి. అయితే గ్రూప్ బిలో వచ్చేసరికి టాప్ పొజిషన్లో సౌత్ ఆఫ్రికా, సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా అయితే ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి ఇంకా టాప్ పొజిషన్లో ఎవరు, సెకండ్ పొజిషన్లో ఎవరు అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఈరోజు జరగబోయే మ్యాచ్తో అయితే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి సెమీఫైనల్లో టీమిండియాతోనైతే తలపడే జట్టు ఏంటిది, సినారియో ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏ జట్టుతోనైతే టీమిండియా తలపడే అవకాశం ఉంది, అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ప్రజెంట్ గ్రూప్ దశ చివరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా న్యూజిలాండ్తోనైతే తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్ జట్టుతో తలపడే సినారియో వేరే ఉంటుంది, ఓడిపోతే సినారియో వేరే విధంగా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్ పైన అద్భుతమైన విజయం సాధిస్తే మాత్రమైతే సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది. అదేవిధంగా గ్రూప్ బిలో చూసుకుంటే ఆస్ట్రేలియా సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. టాప్ పొజిషన్లో ఉన్న టీమిండియాతోనైతే గ్రూప్ బిలో సెకండ్లో ఉన్న ఆస్ట్రేలియాతోనైతే తలబడుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ పైన విజయం సాధిస్తే టీమిండియా ఈ ఆస్ట్రేలియాతోనైతే తలబడుతుంది. అదేవిధంగా రెండో సెమీఫైనల్లో చూసుకుంటే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అయితే తలబడుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఓడిపోవడంతో సెకండ్ పొజిషన్లో ఉంది గ్రూప్ ఏలో. అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఈ 2 జట్ల మధ్య సెకండ్ సెమీఫైనల్ అయితే జరుగుతుంది. ఒకవేళ టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే మాత్రమైతే సెమీఫైనల్ సినారియో పూర్తిగా డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు టీమిండియా సెమీఫైనల్ ఓడిపోతే మాత్రమైతే గ్రూప్ ఏలో సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు గ్రూప్ బిలో టాప్ పొజిషన్లో ఉన్న జట్టుతోనైతే తలబడుతుంది. అప్పుడు టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనైతే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా జట్టు టాప్ పొజిషన్లో ఉంది. గ్రూప్ ఏలో టీమిండియా ఓడిపోయింది కాబట్టి సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఇరు జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు రెండో సెమీఫైనల్ వచ్చేసరికి న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ సినారియో మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఎక్కువ మెజార్టీగా చూసుకుంటే ఆస్ట్రేలియాతోనే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్లో ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకి ఇది మంచి ఒక అవకాశం. లేదు ఈ 2 జట్ల మధ్య పడకపోతే ఫైనల్లో కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలాగైనా సరే ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగే మాత్రమైతే కన్ఫామ్గా కనిపిస్తుంది. మరి చూద్దాం ఇదే సినారియో ప్రకారం జరుగుతుందా లేదా అని అయితే చూడాలి. అన్నిటికీ క్లారిటీ రావాలంటే ఈరోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 2:30 మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, ఓడిపోతే ఒక రకంగా అయితే ఉంటుంది. మరి ఈ మ్యాచ్ గురించి పూర్తి ఫలితం వస్తేనే మన సెమీఫైనల్ సినారియో గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.